యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ టీమ్. నేను మీ ఝాన్సీ. సో చాలా మందిలో రక్తహీనత ప్రాబ్లం ఉంటుంది. అంటే నార్మల్‌గా మనకి ఏదైనా కళ్ళు తిరిగి పడిపోయినా గానీ, ఏదన్నా హెల్త్ బాలేక హాస్పిటల్స్‌కెళ్ళినప్పుడు హెచ్‌బీ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువుంటుంది. కొంతమందికైతే 6, 7 గూడా ఉంటుంది. సో, అలా అంత తక్కువగా ఉండడానికి కారణాలేంటి? ఇది ముఖ్యంగా హౌస్ వైఫ్స్‌లో ఎక్కువగా చూస్తుంటాము. అమ్మాయిల్లో చాలా ఎక్కువగా చూస్తుంటాము. రీసెంట్ టైమ్స్‌లో చాలా మందికి రక్తహీనత ప్రాబ్లమ్ ఉంటుంది కాబట్టి దీనికి ఏదైనా పరిష్కారం ఉందా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆంజనేయ రాజు గారు, హెర్బలిస్ట్ ఇంకా ట్రెడిషనల్ హీలర్ కూడా. మరి సార్‌ని అడిగి ఒక మంచి అసలు ఏం చేస్తే మనకి రక్తం వస్తుంది? ఈ రక్తహీనత నుంచి ఎలా బయటపడాలి? ఈ విషయం గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. జనరల్‌గానే ఆడవాళ్ళకి కొంచెం అంటే మెన్స్ పీరియడ్స్ స్టార్ట్ అయిన తర్వాత రక్తహీనత ఉందంటే ఓకే. అవునండి. చిన్న పిల్లల్లో కూడా ఇప్పుడు రక్తహీనత ఉంటుందంటున్నారు సార్. మరి అవును. దానికి ఏదైనా పరిష్కారం ఉందా? పరిష్కారం ఉందమ్మా. ఫుడ్ హ్యాబిటేనమ్మా. ఏదైనా హ్మ్. ఫుడ్డే. హ్మ్. ఫుడ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది. హ్మ్. ఎందుకు అంటే చిన్న పిల్లలకు కూడా వాళ్ళు ఏ ఆహారం తింటున్నారో తెలీదు. హ్మ్. ఎలా తింటున్నారో తెలీదు. టీవీ వంక చూస్తాను, ఫోన్ వంక చూస్తాను అవును. తినేస్తున్నారమ్మా. అవును. అక్కడేంటంటే ఆ తినే ఆహారం ఏంటి, దాని పేరు, దాని స్మెల్, దాని రుచి అనేది అక్కడ ఇంపార్టెంట్ అమ్మా. హ్మ్. అప్పుడు అది బాడీకి వంట పడుతుంది. హ్మ్. అంటే బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. వాళ్ళు కంటితోటి చూడట్లేదు దానొంక. హ్మ్. నోట్లో రుచి తెలియట్లేదు. స్మెల్ అనేది ఎప్పుడో మర్చిపోయారు. అవును. అప్పుడు బాడీ అలానే అబ్జర్వ్ చేసుకుంటుందమ్మా. హ్మ్. ఈ కంటితోటి కలర్ చూసి దాన్ని అది పలానాది ఈ టేస్ట్ అనేది వాళ్ళ బ్రెయిన్‌లోకొచ్చి, హ్మ్. ఆ బ్రెయిన్ నాలికలోకి పంపుతుంది. పంపినప్పుడు నాలిక ఆక్సిజన్ ద్వారా అది బాడీ అంతా స్ప్రెడ్ చేస్తుంది. హ్మ్. హ్మ్. ఈ వాయువు తిరగటం వల్లే ఇయన్నీ జరుగుతాయి శరీరంలో. ఓకే. ఈ వాయువు ద్వారానే నాలికకి సిగ్నల్ వచ్చి ఆ లాలాజలం రావడం. ఆ లాలాజలంలో ఈ ఆక్సిజన్ కలవడం. అప్పుడు తిన్న ఆహారం ఎళ్లి బాగా అరుగుదల బాగా అయ్యి బాడీ అంతా వంట పడితే హ్మ్. అప్పుడు మీకు డెఫిషియన్సీస్ అనేది రావదండి హ్మ్. తొందరగా. హ్మ్. ఇప్పుడు వాళ్ళు ఏం తింటున్నారో తెలీదు, ఎలా తింటున్నారో తెలీదు, ఎందుకు తింటున్నారో తెలీదు. హ్మ్. వీడి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, వీడు 2 గంటల దాకా ఏడిపిస్తున్నాడు. హ్మ్. భోజనం చేయట్లేదు. అందుకేం చేద్దాం, ఆడికో ఫోన్ ఇచ్చేద్దాం, లేకపోతే ఓ స్కూటర్ మీద కూర్చోబెడదాం, ఒక కార్‌లో కూర్చోబెడదాం, లేకపోతే హ్మ్. టీవీ దగ్గర కూర్చోబెడదాం. డీవియేట్ చేసేసి పెట్టేస్తూ ఉంటారు. పెట్టేస్తా ఉంటారు. ఆ హ్మ్. పెట్టినప్పుడు ఆడు పొట్ట నిండిపోయినా చెప్పడు. హ్మ్. ఈ తల్లి ప్రేమతోటి ఈవిడ ఇంకో 4 ముద్దలు ఎక్కువ పెడతది. హ్మ్. దాంతోటి ఇండైజెషన్ అనేక రకాల ప్రాబ్లమ్స్, ఒబెసిటీ ఇయన్నీ స్టార్ట్ అవుతాయి. హ్మ్. హ్మ్. ఫస్ట్ థింగ్ అదండి. సెకండ్ థింగ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి అన్ని రకాలైన ఆహార పదార్థాలు ఇవ్వాలంటే హ్మ్. పూర్వం సిమ్మిలమ్మ. హ్మ్. సిమ్మిల్లో అద్భుతమైన కాల్షియం, ఐరన్ ఉంటుంది హ్మ్. నువ్వుల్లో. హ్మ్. నెక్స్ట్ పూర్వం ఏం చేసేవారంటే ఈ ఉసిరి పచ్చడి అనేది అన్ని ఇళ్లలోనే ఉండేదమ్మ. హ్మ్. ఆ ఉసిరికాయ పచ్చడిలో కూడా హైయెస్ట్ ఆమ్ల, హ్మ్. హైయెస్ట్ ఐరన్ ఉంటుంది. హ్మ్. అలాగా అనేక రకాల ఫ్రూట్స్‌లోని, హ్మ్. పచ్చళ్ళలోని హ్మ్. ఐరన్ ఎక్కువున్నాయి. నేచురల్‌గా తినేవారమ్మ. అది హ్మ్. మందుగా కాదు. అలవాటు ప్రకారం అలా అలా తింటా ఉండేవారు. హ్మ్. అనేక రకాలుండి. ఇప్పుడు అసలు కొన్ని ఫ్రూట్స్ పేర్లు చెప్తే ఇప్పుడు మోడర్న్ వాళ్ళకి తెలియనే తెలీదు. అవును. ఈ ఆహారానికి దూరం అవ్వటం ఒకటమ్మా. అతిగా జంక్ ఫుడ్ తినటం ఒకటి. హ్మ్. ఈ జంక్ ఫుడ్, బయట ఫుడ్‌లు తినటం వల్ల వాటిల్లో అనేక రకాల కెమికల్స్ ఉండటం వల్ల హ్మ్. బాడీలో ఉన్న ఏదైతే ఇమ్యూనిటీ ఉందో అది తగ్గటం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ తయారవ్వడం తగ్గుతుందమ్మ. హ్మ్. హ్మ్. దానివల్ల కూడా జరుగుతుంది ఇలాగ. హ్మ్. అలాగే అతిగా పులుపు తింటారు కొంతమంది. హ్మ్. విపరీతమైన పులుపు తింటారు. వాళ్ళకేంటంటే పైచ్య శరీరం అయితే పులుపు తినటం అనేది ఒక లక్షణం అండి. హ్మ్. అది అతిగా తిన్నప్పుడు ఏమవుతుందంటేనమ్మా, ఈ చింతపండు పులుపు అనేది కూడా ఎక్కువ ప్రమాదం. హ్మ్. ఇదేం చేస్తుందంటే, మీ బాడీలో ఉన్న బ్లడ్ సెల్స్‌ని చంపేస్తుంది బ్లడ్ సెల్స్‌ని చంపేస్తదా? చింతపండు. ఓహ్! అదే చింతపండమ్మా హ్మ్. మీరు బయట వదిలేసి 6 నెలల్లో బాగా నల్లగా అయిపోతుంది కదా! ఆ! అది మళ్ళీ బ్లడ్ సెల్స్‌ని పంపుతుంది. అదే చింతపండు 2 రకాలుగా. ఆహా! అది నల్లగా అమృతం అమ్మా. ఆ! ఇది విషం. కానీ మన వాళ్ళేం జేస్తారు సార్? ఆ అదలానే నల్లదైతే ఉండాలని ఫ్రిడ్జ్‌లో పెట్టడమో, నల్లగా అయిపోతే అంట్లు తోమడానికో, అసలు లేకపోతే పడేయడానికో. చింతపండే కోల్డ్ స్టోరేజ్‌లో పెడుతున్నారు కదా! ఆ! రంగు మారకూడదని. ఆ! ఆ! వీళ్ళు పులుసులు నల్లగా అయిపోతున్నాయి, చారులు నల్లగా అయిపోతున్నాయని అయిపోతున్నాయని ఆ రంగు యెస్. యెస్. కోసం అక్కడ పెడుతున్నారు. హ్మ్. అక్కడ హైయెస్ట్ డిసీజ్ అనేది హ్మ్. స్టార్ట్ అవుతుందమ్మ. ఓకే. ఎట్టి పరిస్థితిలో చింతపండు అనేది నల్లగా అవ్వకుండా తినకూడదండి. హ్మ్. ఆ నల్లగా అయితే అద్భుతం. హ్మ్. హ్మ్. అలాగే వంకాయలున్నాయమ్మా. హ్మ్. వంకాయలో హైయెస్ట్ ఐరన్ ఉంటుందమ్మా మళ్ళీ. హ్మ్.
అది గింజ పట్టకుండా తినాలి. గింజ పడితే పైత్యం పెరిగిపోయి విరుద్ధంగా పనిచేస్తుంది. ఓకే. రక్తహీనత లేతగా ఉన్నప్పుడు తినాలి. లేతగా గింజ పట్టినప్పుడు తిన్నారనుకోండి, హ్మ్. చక్కగా మీకు ఐరన్ పెరుగుతుంది. హ్మ్. పైల్స్ కంప్లెయింట్‌ని కూడా తగ్గించే గుణం ఆ చిన్న లేత పిండిలో ఉందమ్మ. ఆహా! ఓకే. పైల్స్ కూడా తగ్గుతాయి. ఆ! హ్మ్. అంటే మీరు అర్థం చేసుకోండి. ఒకే కాయని ఇలా చెప్పగలిగారు. హ్మ్. ఎవరు హ్మ్. మహానుభావులు కాదమ్మా ఆళ్ళు. హ్మ్. హ్మ్. అలాగే ఒకే చింతపండుని అలా చెప్పగలిగారు. హ్మ్. అలా అన్నమాట. దాని రూపం హ్మ్. అది ఎప్పుడు తినాలి, ఎలా తినాలి హ్మ్. అనేది చాలా పెద్ద సైన్స్ మనకుండేదండి. ఆ సైన్స్ అనేదాన్ని మనం కోల్పోయాం. హ్మ్. అమ్మాయిల్లో ఎక్కువ రావడానికి కారణం ఏంటంటేనమ్మా, ఇప్పుడు 8 ఇయర్స్, 9 ఇయర్స్, 10 ఇయర్స్‌కే మెచ్యూరిటీ వచ్చేస్తుంది. అవును. పీరియడ్ స్టార్ట్ పూర్వం అవుతుంది. 15 ఇయర్స్ వచ్చాక హ్మ్. అప్పుడు పెద్ద మనిషి అవ్వట్లేదంటే ఆయుర్వేద వైద్యుల దగ్గరికెళ్ళి ఆళ్ళు ఏ మందులిస్తే అప్పుడు హ్మ్. మెన్స్ట్రువల్ సైకిల్ అనేది స్టార్ట్ అయింది. హ్మ్. ఇప్పుడు వద్దని ఫోను చేస్తున్నారు చాలామంది అవును. తల్లిదండ్రులు. మరీ 9 అసలు ఆళ్ళకి ఇయర్స్ ఏమీ కంటే తెలియని తెలీదు. స్టేజ్‌లో వచ్చేస్తుందండి. అవును. హ్మ్. ఒక ఆవిడ అమెరికా నుంచి ఏడుత్తో ఫోను చేసింది. మా హ్మ్. అమ్మాయికి 8 సంవత్సరం అండి మెచ్యూరిటీ వచ్చేసింది. హ్మ్. దీన్ని ఆపడం ఎలాగా మీరు మందులిస్తారా అని. హ్మ్. అమ్మ ఒకసారి ఆ వచ్చాక ఆర్గాన్ తయారైపోయి దాని పని అది చేస్తాను. ఇప్పుడు మీరు అలాంటి తప్పు చేయొద్దు. హ్మ్. చేస్తే అయి ఫ్లూయిడ్స్ రివర్స్ అయితే అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. హ్మ్. తల్లిగా మీ బాధ్యత ఏంటంటే కూర్చోబెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. హ్మ్. ఓ 4, 5 టైమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు దాని నుంచి బయటకొచ్చేస్తారు. హ్మ్. ఎందుకంటే ఆడపిల్లలకి మెచ్యూరిటీ ఫిజికల్‌గా ఎలా అవుతుందో మెంటల్‌గా కూడా వాళ్ళకి తొందరగా మెచ్యూరిటీ హ్మ్. వస్తుంది హ్మ్. కాబట్టి హ్మ్. ఆళ్ళకి అర్థమవుతుంది. హ్మ్. మీరు చెప్పండి అది ఆపటానికి లేదని చెప్పాను. హ్మ్. ఈ వచ్చినప్పుడు ఏమవుతుందంటేనమ్మా ఎక్కువ మంది ఈ మధ్యన పీసీఓడీలని, ఆ ఓవర్ బ్లీడింగ్ అని హ్మ్. ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది స్త్రీల్లో ఎందుకు ఎక్కువ వస్తుందంటేనమ్మా మినరల్ డెఫిషియన్సీ అనేది హ్మ్. మీకు ఆ 13, 10 ఏళ్ళు, 14 ఏళ్ల నుంచి మొదలుపెట్టి హ్మ్. 45, 50 ఏళ్ళు దాకా ఎవ్రీ ఇయర్ 12 సార్లు వస్తారు. ఓ 40 ఏళ్ళు ఎన్ని సార్లు వచ్చిందమ్మా? ఒక హ్మ్. 500, 600 సార్లు వచ్చింది. అవును. 400 సార్లు. హ్మ్. అప్పుడు ఏమవుతుంది? అన్ని వందల సార్లు మీ బాడీలో ఉన్న మినరల్స్ బయటికెళ్ళిపోతున్నాయి. హ్మ్. అందుకు ఆడపిల్లలకి ఎప్పుడూ కూడా మినరల్ తగ్గకుండా చూసుకోవాలమ్మ. హ్మ్. చూసుకుంటే వాళ్ళు గట్టిగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. ఓకే. అలా ఉండాలి అంటే ఏంటంటే కొంచెం కరివేపాకు ఎక్కువ వేపించి, కరివేపాకు పౌడర్ అని, హ్మ్. ధనియాల పౌడర్ అని, హ్మ్. ఈ ఉసిరి పచ్చళ్ళు, హ్మ్. నల్ల నువ్వులతోటి చేయటం. ఆ! నల్ల నువ్వుల నూనె కొంచెం కూరల్లో వాడుకోవటం. వగరుంటుందమ్మా. అయినా మంచి ఐరన్ ఉంటుంది అందులో. హ్మ్. హ్మ్. అదే నూనె ఒక చెంచా తాగొచ్చు. హ్మ్. మీకు ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. దాంతో వంటలు వంటలు చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. హ్మ్. అంటే టేస్ట్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. హ్మ్. అదే విధంగా కొబ్బరి నూనె లాంటివి తీసుకోవడం, లూబ్రికేషన్ పెంచుకోవడం బాడీలో, హ్మ్. టాక్సిక్స్‌ని తగ్గించుకోవడం. ఇలా చేసుకుంటే అమ్మా హ్మ్. మీరు కరివేపాకు, ధనియాలు వీటిల్లో ఎనవి తినేవాళ్ళైతే చిన్న చేపలు, హ్మ్. క్రాబు, ప్రాన్ వీటిలో హైయెస్ట్ కాల్షియం ఉంది. హ్మ్. అలాగే ఐరన్ ఇందులో ఉంది. హ్మ్. ఇలా మనం చూసుకున్నామా ఆ విధమైన ఆహారం అలవాట్లు పిల్లలకి అలవాటు చేస్తే మనం హ్మ్. ఈ హిమోగ్లోబిన్ తగ్గిపోవడం అనేది, రక్తహీనత అనేది మాక్సిమం రికవరీ అవుతుందమ్మా. ఓకే. అదే విధంగా మిరియాలమ్మ. హ్మ్. నేతిలో వేపించి మీరు హ్మ్. ఆ మిరియాలని కొంచెం నేతిలో వేసిన తర్వాత ఒక 5 నిమిషాల్లో, 2 నిమిషాలు వేగాక తేలిపోతాయి అన్నీ. హ్మ్. అప్పుడు తీసేసుకొని అయ్యి సైంధవలోనం హ్మ్. 2 కలిపి నూరేయండి. హ్మ్. మెత్తగా నూరుకొని చూర్ణం చేసుకొని 3 పూట్ల 3 పించులమ్మ హ్మ్. తింటే మాక్సిమం పెరిగిపోతుంది. హుహు. ఓకే. అసలిది ఎవరు బ్రహ్మాండంగా చెప్పలేదెప్పుడు. బ్రహ్మాండంగా పెరిగిపోతుందమ్మా హ్మ్. ఐరన్ హ్మ్. అనేది. హ్మ్. చాలా చక్కగా పనిచేస్తుందనమాట. అలాగే ఆ నెయ్యిని మళ్ళీ కూరలో వేసుకోవడం వల్ల కూడా మళ్ళీ హ్మ్. దానివల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయి. బెనిఫిట్ ఉంటుంది. హ్మ్. అలాగా బెల్లం అమ్మ. హ్మ్. నల్లటి బెల్లం మంచిది ఒరిజినల్. హ్మ్. కెమికల్స్ ఏమి వాడని తెచ్చుకొని, దాన్ని నెయ్యిలో వేస్తే ముక్కలు చేసి, ఆ బెల్లం ముక్కలు తేలుతాయి. తేలిన వెంటనే అవి తీసేసి, హ్మ్. ఆ నెయ్యి వేసుకున్నా కూడా ఐరన్ పెరుగుతుందమ్మా, కాల్షియం పెరుగుతుంది. హ్మ్. ఈ బెల్లాన్ని కూడా మళ్ళీ తినొచ్చు స్వీట్‌గా. హ్మ్. చాలా బాగుంటుంది. నేతిలో వేపించింది కదా! హ్మ్. మనం మామూలుగా తినేదానికన్నా 2 రెట్లు బాగుంటుంది. ఓకే. చక్కగా తినొచ్చు దాన్ని. హ్మ్. దాన్ని తినడం వల్ల కాల్షియం, ఐరన్ కూడా పెరుగుతాయి. ఈ హ్మ్. నెయ్యి తినడం వల్ల కూడా ఇలాగ మనం తినే ఆహారంలోనే అనేక రకాలున్నాయండి. హ్మ్. వీటిల్ని మనం ఈ ఐరన్ డెఫిషియన్సీకి ఇది, కాల్షియంకి ఇది, అలాగే మెగ్నీషియంకి ఇది, పొటాషియంకి ఇది. హ్మ్. ఇలా మనం కొన్ని కొన్ని వాడుకుంటే అమ్మ విటమిన్ D3కి ఇది, అలాగే B12కి ఇది. హ్మ్. B12 అయితే మీరే చేసినట్టున్నారు వీడియోలో. హ్మ్. హ్మ్. తౌడు హ్మ్. బ్రాన్ ఉంటుంది కదమ్మా! పైన ఎర్ర పొర ఏదైతే ఉందో బియ్యం మీద అది తీసేస్తున్నారు కదా! అవును. అది ఆ! అద్భుతంగా B12 ఉంటుందమ్మా అందులో. ఆ! అలాగే మామిడి టెంక జీడి లోపల యెస్. ఇత్తనంలో యెస్ సార్. ఆ! అదోటి చాలా హైయెస్ట్ ఐరన్ ఉంటుంది. హ్మ్. ఇలాంటి B12 ఉంటుంది అందులో. ఐరన్, B12 2 ఉంటాయి అందులో. హ్మ్. ఇందులో ఐరన్ తక్కువ ఉన్నా గానీ B12 బావుంటుంది తౌడులో. హ్మ్. హ్మ్. మా అన్నగారు జాగ్రత్తగా తీయించమ్మా అది పొట్లాలు కడతాడు. హుహు. డాక్టర్స్ ఎంతోమంది పట్టుకెళ్ళి ఆయన దగ్గర తింటున్నారు శుభ్రంగా.
అది బెల్లం నెయ్యో కలుపుకుంటే సిమ్మిలాగే ఉంటుందమ్మా, అది ఆ, సున్నుండలే ఉంటుంది, ఆ, హ్యాపీగా తినచ్చు. ఉమ్, హైయెస్ట్ B12. ఉమ్, ఈ విధంగా మనం ఏదైతే డెఫిషియన్సీ ఉందో ఉమ్, వాటి నుంచి బయటపడాలి అంటే ఉమ్, ఇలా చిన్న చిన్న చిట్కాలు మనం ఇంట్లోనే వాడుకుంటే అమ్మా ఉమ్, ఈ డెఫిషియన్సీస్ తగ్గటం వల్ల ఉమ్, వీళ్ళకి 35-40 వచ్చేటోడికి వాళ్ళ ఎముకల నొప్పులు అంటున్నారు, కాళ్ళ నొప్పులు అంటున్నారు, కీళ్ళ నొప్పులు అంటున్నారు. ఇవన్నీ ఎందుకంటే ఉమ్, ఏదైతే ఈ మంత్లీ మెన్స్ట్రువల్ సైకిల్లో వేస్ట్ అయిపోయి మినరల్స్ ఉన్నాయో ఉమ్, వాటిని రీఫిల్ చేసుకోవట్లేదు. పూర్వం ఏం చేసేవారమ్మా, శుభ్రంగా 3-4 అయ్యేసరికి వాళ్ళకి రెండో పని ఉండేది కదా, ఉమ్, స్త్రీలందరూ ఒక చోట కూడేవారు. అవును, ఒక ఆవిడ మినుములు వేపించుకొస్తే, ఒక ఆవిడ పెసలు వేపించుకొస్తే, ఒక ఆవిడ శనగలు వేపించుకొస్తే, ఓ కూసిన అందరి చేతులు వేసుకుని పట్ట నవిలేవారు. అవును, ఇప్పుడు పిల్లలు నవిలితే పళ్ళు ఇరిగిపోతాయి. అంటే ఉమ్, కాల్షియం లేదు, బాడీలో శక్తి లేదు. ఉమ్, వాళ్ళు 80 ఏళ్ళు వచ్చినా 2 పళ్ళు ఉన్నా 4 పళ్ళు ఉన్నా ఆ పళ్ళతోటి పట్టపట్టలాడిందే శుభ్రంగా తినేవారు. ఉమ్, మంచి ఫుడ్ అమ్మ అది. ఉమ్, అటువంటి ఫుడ్ తింటాం మానేసాం, మనం న్యాచురల్గా దొరికి మానేసాం. ఉమ్, మానేసి అన్నీ రెడీమేడ్ నిల్వ ఉన్నాయి. అవును, ఆ నిల్వ ఉన్న వాటికి నిల్వ ఉండటం కోసం ప్రిజర్వేటివ్స్ కలపాలి కదమ్మా ఉమ్, కంపల్సరీ. ఉమ్, అవి హయ్యెస్ట్ మన ఇంటెస్టైన్స్ని పాడు చేస్తాయి. ఉమ్, ఈ విధమైన ప్రాబ్లమ్స్ తోటి మనం ఈ ఈజీగా సింపుల్గా చేసుకునేది ఏది ఉందో అవన్నీ వదిలేయటం వల్ల ప్రతిదానికి మెడిసిన్స్ లేకపోతే హాస్పిటల్ ఖర్చు పెట్టడం, ఉమ్. సుఖం లేకపోవడం. ఏం చేసినా కానీ మళ్ళీ ఖర్చు మనకి ఏం పెడితే కావాలో పోనీ అది సుఖం జరుగుతుందంటే సుఖం రావట్లేదు. అవును, రాదు. అదండి జరిగేది. ఉమ్. నిజంగా చాలా మంది తల్లులు కూడా సార్ ఇంట్లో ఏంటంటే మీరు చెప్పినట్టుగా అన్నం తినట్లేదనో లేకపోతే స్కూల్కి త్వరగా వెళ్ళాలనో అవును, వాళ్ళు ఇష్టపడుతున్నారనో ఆ, చికెన్ అవునండి. అసలు ఇప్పుడు పిల్లలకి అంటే అది ఒక ఆనందంగా ఆ ఉంటుంది వాళ్ళకి చికెన్ వండి వల్లే పెట్టడం అనేది. స్వీట్ కార్న్, ఉమ్, చికెను ఉమ్, ఇలాంటివి తినటం వల్లేనమ్మా పాలల్లో కూడా ఏం చేస్తున్నారంటే గ్రోత్ ప్రమోటర్స్ ఇస్తున్నారమ్మా, అవును, అంటే ప్రొడక్షన్ ఎక్కువ రావడం కోసం. ఉమ్, ఉమ్, అవి ఏం చేస్తున్నాయి, అయ్యే పదార్థాలు మనం తినటం వల్ల ఉమ్, మనకి 14 ఏళ్ళు 15 ఏళ్ళకి వచ్చే వయసు 9 ఏళ్ళకి వచ్చేస్తాను, 10 ఏళ్ళకి. ఆ, ఒక 4 ఇయర్స్ అడ్వాన్స్ అయిపోతున్నాం. ఉమ్, చావు కూడా 4 ఇయర్స్ అడ్వాన్స్గానే జరుగుతుంది, ఉమ్, ఎందుకంటే ఏజ్ అయిపోతుంది కదా అవును, తొందరగా. ఆ విధంగా అనమాట. ఉమ్, ఇప్పుడు బ్రాయిలర్ చికెన్ ఉందమ్మా, చికెన్ అయితే ఇప్పుడు మన ఇంట్లో పెంచుకునే కోడి 6 నెలలకి 1/2 కేజీ అయితే ఉమ్, అది నెలకే 2 కేజీలు అవుతుంది. అవును, ఎలా అవుతుంది? ఉమ్, ఏదో ఒకటి జరుగుతుంది కదా. ఉమ్, ఉమ్, అప్పుడు మన శరీరం కూడా అలా పెరిగిపోతుంది కదా, ఉమ్, అది కంటిన్యూగా తింటాం. ఇవన్నీ ఆలోచించుకోవాలండి. ఉమ్, ఆలోచించుకుని ఏ అయితే జెనెటికల్లీ మాడిఫైడ్ చేసినవి ఉన్నాయో ప్రోడక్ట్స్, ఉమ్. అవి వాటికి దూరంగా ఉంటేమో మనం చాలా హ్యాపీగా ఉంటాం. మీరు అదే. కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. నిజంగా అమెరికా నుంచి ఫోన్ చేశారట 8 ఇయర్స్‌కే మెచ్యూర్ అయిందండి మా పాపని. మీరు ఎంత ఏడ్చినా గానీ, ఇంక ఏం చేసినా చాలా మంది రిలేట్ అయి ఉన్నారు. ఇండియాలో కూడా చాలా మంది చాలా ఆ, తక్కువ ఏజ్‌లో మెచ్యూర్ అవుతున్న 9 వాళ్ళు. ఏళ్ళకి చాలా మంది అయిపోతున్నారు. పిల్లలు. వాళ్ళకి పాపం ఏం తెలీదు. మేబీ 9 ఏళ్ళని 5థ్ క్లాస్‌లోనో, 4థ్ క్లాస్‌లోనో ఉంటారు. ఒక స్కూల్‌కెళ్ళే పిల్ల పీరియడ్‌ని ఎలా మేనేజ్ చేస్తది? వాళ్ళకి తెలీదండి. వాళ్ళకేం అసలు తెలుసు? ఏమీ తెలియదు కదా. మనం ఏం పెడతామో వాళ్ళు అదే తింటారు. వాళ్ళు ఇష్టంగా తింటున్నారని వాళ్ళు తినకూడని పదార్థాలు ఇచ్చి వాళ్ళ లైఫ్‌ని ఒక 5, 10 ఏళ్ళు వెనక్కి లాగేస్తుంది తల్లిదండ్రులే. కొట్టైనా సరే ఇవి తినకూడదు, ఎందుకు తినకూడదో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే పిల్లలు కూడా వింటారు 10 సార్లు కాబట్టి చెప్తే తప్పనిసరిగా వింటారు. హ్మ్. చెప్పాలి ఓపిక. అవునవును. వింటారు అదే. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. అలాగే మీరు గూడా త్వరగా అయిపోతుంది కదా! వండేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేయడం, బయట కర్రీస్ తెచ్చుకొని తినడం కాకుండా కొంచెం ఇంట్లో చేసుకొని తినడానికి ట్రై చేస్తే ఆరోగ్యంగా ఉంటాం మనం కొన్ని రోజులు. ఎలాగూ పొల్యూషన్ వల్ల సగం ఆరోగ్యం పోతుంది. అట్‌లీస్ట్ ఫుడ్‌లో అన్నా కాస్త మార్పులు చేసుకోండి. అండ్ మీకు హెల్త్ అవేర్‌నెస్ కల్పించే వీడియోస్ మేము కూడా అందిస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.